హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు సమయం సాయంత్రం 5:10 కావస్తుంది. సో మన సబ్స్క్రైబ్లో ఒక ట్రైన్ మీద వీడియో చేయమన్నారు. సో ఈ ట్రైను లెజెండరీ సూపర్ ఫాస్ట్లో ఇదొక లెజెండరీ సూపర్ ఫాస్ట్. ఇది ఎందుకంటానంటే ఈ ట్రైను చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ వరకు, షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు ఈ ట్రైన్ వెళ్తుంది. సో ఈ ట్రైను 1976వ సంవత్సరం మార్చి 6వ తారీఖున వీక్లీ సూపర్ ఫాస్ట్ కింద, అంటే వీక్లీ ఎక్స్ప్రెస్ కింద ప్రారంభించారు. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ కింద ప్రారంభించిన ఈ ట్రైను తర్వాత 1985వ సంవత్సరంలో వీక్లీ 5 టైమ్స్ వెళ్ళే ట్రైన్ కింద ప్రారంభించారు. వీక్లీ 5 టైమ్స్కి వెళ్ళిన ఈ ట్రైను 1986వ సంవత్సరంలో ఇంకా ఈ ట్రైన్కి వచ్చిన ఆదరణ, ఈ ట్రైన్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి వీక్లీ ట్రైన్ కింద తీసి దీన్ని రెగ్యులర్ ట్రైన్ కింద చేశారు. సో ఈ రెగ్యులర్ ట్రైన్ కింద వెళ్తున్న ఈ ట్రైన్కి ఒక మంచి పేరు ఉంది. ఈ పేరు ఏంటంటే, పేరు చెప్తాను ఈలోగా. ఈ ట్రైన్ మన ఆంధ్రాలోకి వచ్చేసరికి కొన్ని స్టాప్స్ ఆగుతుంది ప్రాముఖ్యంగా. సో పలాస, విజయనగరం, ఇటు విశాఖపట్నం, రాజమండ్రి, తర్వాత తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ కదిలితే చెన్నై సెంట్రల్. అటు నుంచి వచ్చేటప్పుడు సింగిల్ స్టాప్ ఉంది అటు ఒంగోలులో. అంటే చెన్నై కదిలితే ఒంగోలు, మళ్ళీ విజయవాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు అలా ఆగుతూ వస్తుంది ఈ ట్రైను. ఈ ట్రైన్కి ఒక పేరు ఉంది. సో మన అందరికి తెలిసిన పేరే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ కోరమండల్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ట్రైన్కి 13వ శతాబ్దంలో చోళ అనే ఒక రాజ్యం, సామ్రాజ్యం ఉండేదంటండి. వాళ్ళు మన సౌత్, అంటే ఇటు దక్షిణ భారతదేశాన్ని అంతటిని కూడా వారు పరిపాలించేవారంట. సో వాళ్ళు పరిపాలించిన వారు వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు చోళ బదులు కోళ్ళ అనేవారంట, కోలా అనేవారంట. ఆ కోలా నుంచి వచ్చిన పేరే కోరమండల్ ఎక్స్ప్రెస్. అంటే నాకు తెలిసిన చరిత్ర ప్రకారం కొద్దిగా ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ తెలియచేయండి. నాకు తెలిసిన కొద్దిగా ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ అప్పుడు 1976వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించినప్పుడు అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు దీనికి కోరమండల్ అని పేరు, ఆ చోళ సామ్రాజ్యం నుంచి వచ్చిన పేరుని దీనికి నామకరణం చేసి ఈ ట్రైన్ ప్రారంభించారంటండి. సో ఇప్పుడు ఆ లెజెండరీ సూపర్ ఫాస్ట్ అయిన కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఇప్పుడు వస్తుంది. సో బ్రదర్, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు చేయమన్నారు కాబట్టి మీ కొరకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ని వీడియో తీస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రైన్ వస్తుంది, చూద్దాం. ఈరోజు గురువారం. సో 30వ తారీఖు జూలై. మాకు పొద్దునుంచి వర్షం పడుతూనే ఉంది. సో మీ సైడ్ వాతావరణం ఎలా ఉందో చెప్పండి. అయినా కానీ వర్షం పడినా కానీ ఒక బ్రదర్ వచ్చి చేయమన్నారు వీడియో, అందుచేత వచ్చి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఉదయం టైంలో వస్తుంది ఇటు షాలిమార్ నుంచి చెన్నై వెళ్ళడానికి. అప్పుడు దాని వెనకాల వందే భారత్ వస్తుంది. మ్యాక్సిమం వందే భారత్ కూడా పెట్టడు, అంత సాధారణంగా పెట్టడు ఎప్పుడో కానీ. అంటే ఒకసారి నేను ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి నుంచి జర్నీ చేస్తున్నప్పుడు విజయవాడ వరకు, సో వెనకాల వందే భారత్ వస్తుంది, ఇదేమో ముందు వెళ్తుంది. సో రెండాట్లు కూడా పెద్ద డిస్టెన్స్ ఉండదు. కానీ విజయవాడ వెళ్ళే వరకు కూడా ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ని వందే భారత్ పెట్టలేదు. వాస్తవంగా వేరే ట్రైన్ ఏమన్నా సరే కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్కి, వందే భారత్ సూపర్ ఫాస్ట్కి కోరమండల్ పెట్టేవాడు. సారీ వేరే ఎక్స్ప్రెస్లు పెట్టేవారు. కానీ ఈ కోరమండల్ మాత్రం పెట్టలేదు ఆ రోజు. ఎందుకు పెట్టలేదంటే, సో ఈ కోరమండల్కి ఉన్న ప్రాధాన్యత అంత ఇచ్చారు అప్పుడు. సో ఇప్పటికే అలా ఉందనుకుంటున్నాను. నేను ఈ ట్రైన్లో జర్నీ చేసి 1 year పైన అయిపోతుంది. చాలామందికి ట్రైన్స్ అంటే కొద్దిగా ఇష్టం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రైన్ అంటే ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అలా మీకు ఏ ట్రైన్ అంటే ఇష్టం కామెంట్ తెలియచేసి పెట్టండి. సో ట్రైన్ వస్తుంది, చూద్దాం. సో ట్రైన్ వస్తుందండి. 130లో కొడుతున్నాడా, 120లో కొడుతున్నాడా, 110, 100 చెప్పండి కామెంట్ చేసి. సో మా సెక్షన్ అయితే 130కి అవైలబుల్ ఉంది. ఇది అంతా కూడా సో గట్టిగానే కొట్టుకొస్తున్నాడు ట్రైను.
బాయ్ బాయ్ కోరమండల్ సూపర్ ఫాస్ట్. థ్యాంక్ యూ for watching. Please subscribe and like and share.